నైట్ ఫోన్ చూస్తూ 2-3 అయితే ఉంటుంది. దానివల్ల వచ్చే ప్రాబ్లమ్స్, బేసిక్ ప్రాబ్లమ్స్ ఏంటి మేడం? మేజర్ ప్రాబ్లమ్? మోస్ట్ ఇంపార్టెంట్లీ స్లీప్ డిస్టర్బ్ అవుతుంది. ఎందుకంటే నైట్ మనం ఏంటంటే ఒక సెల్ఫ్ పిటీలో ఉంటాం. డే అంతా కష్టపడ్డాం కదా, సో నైట్ టైం రిలాక్స్ అవుదామని. కానీ ఆ రిలాక్సేషన్ ఎంతవరకు? మనకి మోస్ట్ ఇంపార్టెంట్ రిలాక్సేషన్ ఈజ్ స్లీప్. మన బ్రెయిన్ కానీ బాడీ కానీ కంప్లీట్ గా రిజ్యూనేట్ అయ్యేది స్లీప్ తోనే. నీకు నెక్స్ట్ డే ఎఫెక్టివ్ గా ఉండాలంటే ఆ నైట్ స్లీప్ ఉండాల్సిందే. కాకపోతే మనం ఏం చేస్తున్నామంటే డే అంతా కష్టపడ్డాం కాబట్టి నైట్ అది రిలాక్సేషన్ అనుకుంటాం. కొన్ని మనం రిలాక్సేషన్ లిమిట్ చేసుకుంటామా, అది కూడా లిమిట్ చేసుకోము. గంటల తరబడి 2-3 అవుతూ ఉంటుంది. ఎస్పెషల్లీ చిన్నపిల్లలు ఇప్పుడు ఎట్లా అంటే టీనేజర్స్ అందరూ ఎంత ఫోన్ ఎడిక్షన్ ఉందంటే, థ్యాంక్స్ టు కోవిడ్ వల్ల పిల్లలకి అందరికి ఫోన్స్ ఇవ్వాల్సి వచ్చింది. ఇంకా ఆ ఫోన్స్ పిల్లల్ని వదలట్లేదు పిల్లలు. అవి కాకుండా ల్యాప్టాప్స్ కానీ, ఈ ఐప్యాడ్స్ అని ఇవన్నీ. సో ఆన్లైన్ గేమ్స్. సో స్లీప్ ఎఫెక్ట్ అవుతుంది. స్లీప్ ఎఫెక్ట్ అయినప్పుడు బాడీ రిలాక్స్ అవ్వట్లేదు, స్ట్రెస్ పూలప్ అవుతుంది. నెక్స్ట్ డే ఎఫిషియన్సీ తగ్గిపోతుంది. సో టార్గెట్ గోల్స్ మీట్ అవ్వలేరు, స్ట్రెస్ పైలప్ అవుతుంది. యాజ్ వెల్ మన స్లీప్ వేక్ఫుల్ సైకిల్, మనకు ఒక సైకిల్ ఉంటుంది, బయాలజికల్ క్లాక్ ఉంటుంది బాడీలో, విచ్ విల్ గార్డ్ అవర్ ఎంటైర్ సిస్టమ్. ఆ సైకిల్ డిస్టర్బ్ అయింది అనుకోండి, దెన్ యు ఆర్ వెల్కమింగ్ ఆల్ ద రిస్క్ ఫ్యాక్టర్స్ ఇన్ టు యువర్ బాడీ. స్లీప్ చాలా ఇంపార్టెంట్.